ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు అప్పలనాయుడు గారు ఉన్నారు. కలిసెట్టి అప్పలనాయుడు గారు. నమస్తే అండి అప్పలనాయుడు గారు. నమస్తే అండి. సో మండలిలో జరిగింది మీరు చూశారు కదా? చూసాను. ఇది వైసీపీ నాయకులకి గత జగన్మోహన్ రెడ్డి నుంచి బొత్స వరకు ప్రతి ఒక్కరికి ఆనవాయితీ ఏంటంటే అన్న మాటల్ని అన్నట్లుగా వక్రీకరించడం అనేది వాళ్ళకి పుట్టుతో వచ్చిన వ్యవహారం. లోకేష్ గారు కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లీడర్స్ కానీ మహిళలు అంటే చాలా గౌరవం, చాలా ఆలోచనతో ఉన్న వ్యక్తులు. సమాజానికి మహిళలు ఎంత అవసరమో, అంటే సమాజానికి సంబంధించి ఎంత తీర్చిదిద్దారు మహిళల పట్ల ఉన్న అంకిత భావము. ఆయన మహిళలకి ఎంత గౌరవం ఇవ్వాలో లోకేష్ గారికి తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ఆ తాత నుంచి వచ్చినది, సమాజాన్ని చూసి నేర్చుకున్నది. కానీ వైసీపీ నాయకులు కావాలని రాద్ధాంతం చేసిన వ్యవహారం చూస్తున్నాం. ఏ తల్లికైనా అవమానం జరిగినప్పుడు, ఏ బిడ్డకైనా అవమానం జరిగినప్పుడు ఆ బిడ్డ ఆవేదన ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు ఆయన వక్రీకరించి మాట్లాడుతున్న విషయాన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బొత్స ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం అంతగా మాట్లాడుతున్న సందర్భాలు తీసుకుంటే 5 సంవత్సరాల్లో బొత్స 5 సంవత్సరాలు ఏం చేశారు అక్కడ స్టీల్ ప్లాంట్ గా? ఆయన ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడి స్టీల్ ప్లాంట్ ని ఎవరైతే ఉత్తరాంధ్ర సింగర్ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు? అసలు స్టీల్ ప్లాంట్ కి మూసే పరిస్థితి తీసుకొస్తే ఏం చేశారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు సహాయ సహకారం తీసుకొని మన దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే ఈ రోజు కూడా దాన్ని రాజకీయం చేసే పరిస్థితి. కేవలం రాజకీయం చేస్తారు తప్ప వీళ్ళు ప్రజలు పూర్తిగా వీళ్ళని విస్మరించారు కనుక ఏదో ఒక వేదిక ద్వారా మళ్ళీ ప్రజలు మభ్యపెట్టడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం. వీళ్ళు లోకేష్ గారిని, ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక టీం వర్క్ చేస్తున్నారు రాష్ట్రంలో. వీరికి ఎలాగా టీం వర్క్ లో ఎలాగా అవకాశం లేదు కనుక లోకేష్ గారిని ఏదో ఒక మహిళల్ని చేశారని తెర మీద తీసుకొచ్చి ఇచ్చేద్దాం అనుకుంటే ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా చల్లలేదు. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడినది కూడా ప్రజలు రికార్డ్ అవుతుంది. అందుకు దీనిని బొత్స వేరేగా తీసుకెళ్ళడం అనేది ఇది ధర్మం కాదు. దీన్ని వాళ్ళ ఆత్మపరీక్షలు చేసుకోవాలి. ముందుగా వాళ్ళ ఆత్మపరీక్షలు చేసుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని భువనేశ్వరమ్మ గారిని ఏ రకంగా అవమానం చేశారో, భువనేశ్వరమ్మ గారితో పాటు ఎంతో మంది అవమానం చేశారు, ఇబ్బంది పెట్టించారు, హెరాస్మెంట్ గురి చేశారు. అలాంటప్పుడు వాళ్ళు ఆత్మపరీక్షలు చేసుకోవాలి. ఈ రోజు మహిళల మీద ఏదో మాకేదో అభిమానం ఉందని చెప్పుకోవడం కాదు, అలాగే పక్కవారిని లోకేష్ గారు ఏదో అన్నారని చెప్పేసి చిత్రీకరించడం కాదు. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్న అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పలనాయుడు గారు. థ్యాంక్ యూ.